హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఎపిసోడ్ 1 గురించి చూశారు కదా. దివ్యనికిత నైటీ వేసుకుని వచ్చింది. ఆమె గురించి చెప్దాం అనుకుంటే ఆమె నిజంగా ఒక మంచిగా మాట్లాడుతుంది. విజయవాడ నుంచి వచ్చింది. ఆమె ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్స్ అవుతుంది. ఆమె ఓకే, చాలా మంచిగా మాట్లాడుతుంది. ఓటింగ్ గురించి అన్నిటి గురించి చాలా నిజంగా ఆమె ఒకటే అంటది, మీరు రివ్యూ చెప్తుంటారు అంటే రివ్యూ అంటే ఈ మధ్యలో కేసు పెడుతురు సార్, నన్ను రివ్యూవర్ అని అనకండి. ఓకే, నాకు నచ్చింది నేను చెప్పేసా అని అంటాడు. ఆమె రీల్స్ అట్లా చేయడం స్టార్ట్ చేసిందంట. తర్వాత నవది బిగ్ బాస్ అదే అభిజిత్ అంటాడు, మీరు ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారు, ఎంబీబీఎస్ చేస్తున్నారు కదా, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది కదా అంటే ఓకే, ఇబ్బంది అవుతుంది కదా అంటే ఓకే నేను ఒప్పుకుంటా, కానీ 6 మంత్స్ అది పోయినా ఇక్కడ నేను ప్రూవ్ చేసుకుంటా అని అనుకుంటున్నా అని అంటాడు. సరే అని అనుకుంటాడు. తర్వాత ఇంకొకటి, దివ్యనికిత చాలా హైట్ ఉంటుంది, బాగుంది అమ్మాయి అయితే, చాలా మంచిగా అనిపించింది. ఓకే, అట్లానే అంటలేను, మీరు తప్పుగా అనుకోకండి. చాలా మంచిగా ఉండడం అట్లాంటివి చాలా బాగున్నాయి. కానీ ఒక విషయం ఏంటంటే శ్రీముఖి వచ్చిన వెంటనే నేను శ్రీముఖి అంటది, నేను మీ బాత్రూమ్కి వచ్చాను సార్ అంటే, ఏం లేదు మీరు బిగ్ బాస్లో ఎలా ఉండమన్నారో అలానే ఉంటున్నాను, ఇంట్లో ఎలా ఉన్నానో అట్లా ఉన్నాను అంటది. మీరు మళ్ళీ వేరే డ్రెస్కి రావడానికి ఎంతసేపు అయిందంటే ఒక 3 minutes అని పోయి వచ్చేస్తుంది. తర్వాత ఎవరిని నామినేట్ చేయాలి అనుకుంటున్నారు మీరు బిగ్ బాస్ హౌస్లో అంటే ఆమె చెప్తుంటుంది, నేను అభిజిత్ని నామినేట్ చేయాలనుకుంటున్నా అంటది. ఎందుకు అభిజిత్ని నామినేట్ చేయాలి, మీకు బెస్ట్ ఎవరు వరస్ట్ ఎవరు అంటే బెస్ట్ మాత్రం నవదీప్, వరస్ట్ అని చెప్పాను కానీ నాకు అభిజిత్ అంటే కరెక్ట్ పర్సన్ కాదు, వేరే పర్సన్ అయింటే బాగుండే, ఆ షోలో మంచి వాళ్ళు ఉండకపోవచ్చు కానీ వేరే అయింటే బాగుండు అని అన్నది ఆమె. అయితే ఓకే, తర్వాత అభిజిత్ ఫోటో కలుస్తుంది. అభిజిత్ ఫోటో కలిసినప్పుడు తర్వాత శ్రీముఖి అంటది, అభిజిత్కి ఏమైనా సారీ చెప్పాలనుకుంటున్నా అంటే, ఎందుకు సారీ చెప్పాలి, నాకు నచ్చలేదు, నేను నామినేషన్ చేసిన అంతే అని అంటారు. ఓకే అని అంటారు. తర్వాత ఆమె ఒక యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ నాన్న ఆమెకు మంచి సేవలు చేయడం వల్ల ఆమెని చాలా ఒక హైప్లో మా నాన్న గ్రేట్ అని అది ఆ విషయంలో పాపం కొంచెం ఎమోషనల్ అయింది. ఓకే, తర్వాత ఇంకా అప్పుడు కొన్ని విషయాలు కామెడీగా మాట్లాడుకున్నారు. తర్వాత ఏమనుకుంటున్నారు అది ఇది అన్నట్టు, నేను ఒక సాయి పల్లవి, శ్రీలీల, తర్వాత ఒక దివ్యనికిత అని మాట్లాడుతుంటుంది. కానీ ఫన్ అనుకుంటే అందరు నవ్వుతుంది. హూ ఆర్ యూ అని చెప్తే నేను ఒక స్లిప్ అంటే నేను తెలివిగా మాట్లాడతా అని అంటుంది. ఆమె తెలివిగా చాలా తెలివిగా మాట్లాడింది. నాకు నోటిద్దులో కూడా ఎక్కువనే, నన్ను నోటిద్దులు ఎక్కువ అని అంటారు, ఇది అయితే తెలిసింది అని అంటది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.